అంటే ఎందుకు ఈ రకమైన లైఫ్ స్టైల్ ఎంచుకున్నారు? ఎంచుకోలేదు. ఒకటి ఏదో ఒక అంటే టిపికల్ ఫ్యామిలీ, సొసైటీ బేస్డ్ ఒక లైఫ్ స్ట్రక్చర్ అని ఒకటి ఉంటుంది. ఒక ఏజ్ దాకా చదువుకోవాలి, తర్వాత పెళ్లి చేసుకోవాలి, తర్వాత పిల్లలు పుట్టియాలి, దాని తర్వాత మనవరాలు. అది ఆల్మోస్ట్ అదే ప్యాటర్న్‌లో వెళ్ళిన వ్యక్తి లైఫ్ అట్లా వర్కౌట్ కాల. నా నిర్ణయాలు నేను ఎంచుకున్న దారిలో అట్లా వర్కౌట్ కాల. వెళ్తూ ఒక స్టేజ్ వచ్చింది లైఫ్‌లో. ఇప్పుడేంది 50 దాటింది. ఏది కావాలంటే ఏదో అరాచకం చేసి ఇల్లీగల్ పనులు ఏం చేయట్లేదు కదా! సొసైటీకి నచ్చకపోవచ్చు. సొసైటీ ఏమంటారు ఎన్ఫోర్స్ చేస్తారు కదా కొన్ని మారల్స్ అవన్నీ. నేను పెద్ద పట్టించుకోను. నాకేది మారల్ అనిపిస్తుందో చేస్తాను. కొన్ని రూల్స్ పెట్టుకుంటది, కొన్ని రెగ్యులేషన్స్ ఆ అంటది, రూల్స్ కూడా కొన్ని నార్మ్స్ అంటది. ఎందుకు పెట్టుకుంటారంటే వాళ్ళ మనసులో ఏవేవి చేయాలనుకుంటారో చేయలేనప్పుడు ఫ్రస్ట్రేషన్‌లో పక్కనోడిని చేయకుండా చేస్తారు అది. మామూలుగా అయితే నువ్వు కూడా అలా స్టార్ట్ చేసిన వాడివే కదా లైఫ్‌ని. ఎవరైనా అలాగే కదా స్టార్ట్ ఒక చేసేది. భార్య, తర్వాత 2 పిల్లలు కూడా ఉండారు కదా. తర్వాత అదే అంటాం కదా అవన్నీ వర్కౌట్ కాలా. సో ఇప్పుడు నాకు స్వేచ్ఛగా ఉండొచ్చు. ఓకే, నీకు ఫ్యామిలీ అంటే వైఫ్ అంటే దూరం అయిపోయింది. పిల్లలు కూడా మీరే దూరం చేసుకున్నారా లేకపోతే ఏంది? పిల్లలు నేను దూరం చేసుకుని దూరం అయ్యారు. పిల్లలు దూరం చేసుకోవడం ఏంటి పడాలి అంటే వాళ్ళు నువ్వు వాళ్ళ దగ్గరికి ఇప్పుడు ఏమంటారు మీది తప్పు నేను చెప్పే అలవాటు లేదు నాకు. కొన్ని విషయాలు ఒక అలా జరిగింది అంతే. దాంట్లో నా తప్పుదా, నాది కూడా తప్పు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? నేను 2008 అండి, 15 years అవుతుంది పిల్లలు దూరం అయ్యి. ఒకసారి వెళ్ళాను US లో కలవడానికి. పెద్ద పాపను ఒకసారి చూసా. ఇద్దరు కూడా. సో బాగా ఇష్టం, ప్రాణం. ఐ మిస్ దెమ్ అ లాట్. బట్ అంటే తర్వాత ఈ 15 ఏళ్ల కాలంలో వాళ్ళు నిన్ను చూడటానికి కానీ ఫస్ట్ ఇనిషియల్ కమ్యూనికేషన్ ఉండేది, మెల్లిమెల్లిగా కట్ అయిపోయింది. టోటల్ ఇప్పుడు అసలు లేదు, అసలు జీరో. వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు? వాళ్ళు ఎలా ఉన్నారు? మా ఫ్రెండ్స్ చెప్తా ఉంటారు, నేను కనుక్కుంటా ఉంటా ఎలా ఉన్నారా. మా క్లాస్మేట్స్ వాళ్ళందరూ US లో ఉన్నారు కాబట్టి చెప్తా ఉంటారు. ఫోటోలు ఏమన్నా చూస్తుంటావా? అంటే ఇప్పుడు జీవితంలో రిజల్ట్స్ అంటారు కదా. మనం మాట్లాడే మాటకి, మనం చేసే పనులకి పర్యాయవసనం అంటారు కదా. రిజల్ట్ వస్తుంది కదా, 3 రకాలుగా వస్తుంది. ఒకటి, మీరు వేసిన ఎఫర్ట్కి తగ్గట్టు వస్తుంది. రెండోది, ఏం చేసినా వర్కౌట్ కాదు. మూడోది, ఇంత చేసినా అంత వర్కౌట్ అవుతుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా మహాభారతం ఉందంటే అర్జునుడు ఏం చేయలేదు. ఆడు పిత్తి తప్ప ఇదిగో ఈ అస్త్రాన్ని ఇచ్చి దెబ్బారు. కర్ణుడు ఉన్నాడు, ఒక్క మిస్టేక్ చేయలేదు మంచి అనేసి కుమ్మారు. మూడోది నాలాంటి వాళ్ళు మామూలుగా. కానీ కొన్ని విషయాల్లో నాకు డిస్ప్రపోర్షనేట్గా వచ్చింది. నేను అంత పెద్ద తప్పు చేయలేదు నా పిల్లలు నాకు దూరం కావడానికి. వాళ్ళు అంత దూరం పెట్టిన తర్వాత నేను 2 సార్లు 3 సార్లు 10 సార్లు అడుగుతా. దాంట్లో నువ్వు ఉంటే ఇది లేకపోతే దొబ్బే అంట కదా. ఎవరైనా అంటారో నేనైతే అనేస్తా. ఇఫ్ యు ఆర్ డియర్ టు మీ దెన్ ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ దట్ ఐఎమ్ డియర్ టు యూ. అంతేగాని నేను జీవితకాలం సాక్రిఫైస్ అంత లేదు. దొబ్బే ఒక పాయింట్ ఆఫ్ ఎంత భరించాలబ్బా ఎవడైనా. నేను చేసిన తప్పుకి శిక్ష. ఇప్పుడు బాగా రాజ్యాంగబద్ధంగా నేను తప్పు చేస్తే నేను జైల్లో వేస్తారు. కానీ నేనేమంటా అంటే జైల్లో శిక్ష అనుభవించి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ రీసెట్ అయిపోవాలి, అంతా జీరోకి రావాలి. నువ్వు జైలు నుంచి వచ్చావు దొబ్బొద్దాడు. అది ఉంటుంది. ఒక మగాడికి అంటే ఇమీడియట్లీ వాడు అన్నెసరీగా తీసుకోవాలి కదా. ఒక సొసైటీకి వద్దు ఒక సునకానందం, వికృత ఆనందం, ఆడు దొబ్బించుకున్నాడు అని. నేను పెద్దగా దీస్ థింగ్స్ డోంట్ మ్యాటర్ ఇన్ లైఫ్. సింపుల్ అబ్బా, నా మనసులో ఉన్న మాట, నా ఆలోచన నేను వ్యక్తపరుస్తాను. ఎవరైనా డిస్టర్బ్ అయ్యారనుకో, డిస్టర్బ్ అయ్యి వాళ్ళు వచ్చి మొత్తుకుంటే వాళ్ళు నా మనుషులే కాదు. ఎందుకంటే నా మనుషులు అంటే అర్థం చేసుకొని వీలైతే నన్ను మందలించే వాళ్ళే ఉంటారు కానీ మొత్తుకోరు కదా. అలా ఉన్న బ్యాచ్ హూ కేర్స్ మ్యాన్. ఉండారా నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు? ఉన్నారు 4-5 ఉన్నారు. నా కరుణాకర్ నా తమ్ముడు లేడా, క్రిష్ ఉన్నాడు, బంగారుకొండ హీరో, ఆ సినిమా ఫస్ట్ ప్రొడక్షన్ హీరో కళ్యాణ్ చక్రవర్తి, క్రిష్ అని పెట్టారు. ఉన్నారు 3-4 మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంతే. అంటే మళ్ళీ తర్వాత అలాంటి ఫ్యామిలీ అయితే ఐ గాట్ మ్యారీడ్ అగైన్. అది వర్కౌట్ అవ్వాలా. సో 2 times మ్యారేజ్ అయింది, వర్కౌట్ అవ్వాలా. కరెక్ట్గా చెప్పాలంటే ఇదే క్రికెట్లో ఆడితే ఆన్ హ్యాట్రిక్ అంటారు. నాకు ఆ ధైర్యం సరిపోలే. సో నవ్ డేస్ ఇప్పుడు ఏం చేస్తానంటే మ్యారేజ్ కాకుండా కలయికలు ఉన్నాయి. మనం పాస్ట్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక కవిత రూపంలో, టెక్స్ట్ బుక్ రూపంలో కాదు.
రాసిపెట్టలేదని వదులుకుంటే అయిపోయింది కదా, హూ కేర్స్. కానీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకు ఒక తోడు ఉంటే కంపానియన్. అయ్యో ఐ ఫీల్ వెరీ స్ట్రాంగ్లీ అబౌట్ దట్. కానీ వాళ్ళు వచ్చిపోతుంటే బాగుండదు అనిపిస్తుంది. పర్మనెంట్గా పార్కింగ్ చేస్తే కష్టం. అలాంటిది ఎస్పెషలీ ఎందుకు నేను ఏమంటున్నా అంటే, ఎస్పెషలీ ఒక మగాడు ఉన్నాడంటే ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం నాకు ఇంట్రెస్టే లేదు. నేను నా మగాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, అది నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పుకుంటున్నా. ఒక్కసారి బాధపడ్డాడు, రెండోసారి బాధపడ్డ తర్వాత ఏమవుతుందంటే ఎవరు జెన్యున్గా ఎవరైనా ప్రేమ అందించడానికి వచ్చినా కూడా నమ్మకం కుదరట్లా, ఓకే అనుమానమే. ఇప్పుడు నువ్వు ఏదైతే ఫీల్డ్లో ఉండవో సినిమా ఫీల్డ్లో ఎంతో మంది తగులుతూ ఉంటారు కదా. బట్ సినిమా ఫీల్డ్లో తగలడం, బయట కూడా తగులుతారు. బయట ఇంకా దరిద్రం, మా సినిమా ఫీల్డ్ చాలా గొప్ప. సినిమా ఫీల్డ్లో ఆర్టిస్ట్ అట్లీస్ట్ వాళ్ళకి ఒక పంతరం వచ్చబ్బా గౌరవిస్తాను. బయట సగం మంది బేవర్సే కదా. అంతేనా? ఇండస్ట్రీలో పంతరం లేకుండా పైకి రాలేము. యు అండర్స్టాండ్? చలనచిత్ర పరిశ్రమలో నటన, డాన్స్ అన్ని రావాలి, లేకపోతే పైకి రాలేము. బయట ఏమన్నా బేవర్స్గా బతికేస్తూ ఉంటారు జనాలు. సో అక్కడి నుంచి నీకు ఎక్కువ మా ఇండస్ట్రీ నుంచి ఐ హ్యాడ్, ఇండస్ట్రీలో నాకు తెలిసిన నటులు నటీమణులు, ఐ లవ్ దెమ్, దే లవ్ మీ. వీఆర్ ప్రొఫెషనల్స్. ప్రొఫెషనల్స్ అంటే హార్డ్ కోర్ ప్రొఫెషనల్స్. మేము ఒక మర్యాద, రెస్పెక్ట్ ఉంటుంది. షేర్ చేసుకుంటామని లేదు, ఇండస్ట్రీ నుంచి ఎప్పుడు రాదు. సింగిల్ గానే ఉన్నాడు శ్రీకాంత్. సో నేను ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు కదా. ఉంటారు, ఇష్టపడేవాళ్ళు ఉంటావు. ఏది నువ్వు ఇష్టపడేవాళ్ళు కూడా ఉంటారు. ఉంటారు. అదే ఎప్పుడు వాళ్ళతోటి ఇలాంటి ప్రపోజల్స్ ఎప్పుడు? అదే అంటున్నా కదా, హార్డ్ కోర్ ప్రొఫెషనల్స్ కదా ఆర్టిస్టులు మోస్ట్లీ. ఇవన్నీ పెంటలు ఉండవు, టీవీ సీరియల్ ఉండవు మన జీవితంలో, సినిమాల్లో కదా.